చాలామంది దైవిక స్వస్థతను విశ్వసించలేకపోతున్నారు. దైవిక స్వస్థతను విశ్వసించలేకపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను స్వస్థపరిచే నిన్నే వాక్యం వింటున్నావు కదా, నిన్నే మారు మనసు పొందానని చెప్పుకుంటున్నావు కదా, నిన్నే నీటి బాప్తీసం పొందానని చెప్పుకుంటున్నావు కదా, నిన్నే అబ్బో నేను అభిషేకంతో నింపబడ్డానండి, నేను అన్య భాషలు మాట్లాడుతున్నానండి, నేను ఆత్మ బాప్తీసం పొందానండి, అభిషేకం నాలోనికి వచ్చేస్తుందండి. అభిషేకం పొందడం మంచిదే, అన్య భాషలు మాట్లాడడం మంచిదే, ఆత్మ బాప్తీసం పొందడం మంచిదే, అభిషేకించడం మంచిదే, మంచిదే మంచిదే. అయితే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా రాఫాను నేనే. ఈ మాట నిన్ను స్వస్థపరిచేవాడిని నేనే అని ఈ రాజమండ్రిలో ఎవరైనా నీతో చెప్పగలరా? సమాధానం గారు అబ్బా భలే చెప్తారు, సమాధానం జవాబు భలే చెప్తారు. భారతదేశంలో ఎవరైనా సరే నిన్ను నేను స్వస్థపరుస్తాను అన్న వాళ్ళు ఎవరైనా మీకు కనబడతారా? అబ్బో భారతదేశం వద్దు, మనం ఒక టికెట్ చేయించుకుందాం, జపాన్కి వెళ్దాం, జపాన్ టెక్నాలజీ ఎక్కువ. చిన్ని గారు, జపాన్ టెక్నాలజీ ఎక్కువ, అమెరికా టెక్నాలజీ ఎక్కువ, అమెరికాకి వెళ్దాం. అమెరికాలో ఎవరైనా నిన్ను స్వస్థపరిచేవాడిని నేను, నీకు ఆరోగ్యమునిచ్చేవాడిని నేను, నీకు శక్తినిచ్చేవాడిని నేను, ఏ వ్యాధి నుండి అయినా, ఏ రోగము నుండి అయినా, ఏ బలహీనత నుండి అయినా నిన్ను విడిపించేవాడిని నేను అన్న వాళ్ళు ఎవరైనా నీకున్నారా? ఏ డాక్టర్ అయినా ఉన్నాడా? కొత్త వ్యాధులు వస్తున్నాయి, వింతైన వ్యాధులు వస్తున్నాయి. డాక్టర్లు అంటున్నారు ఇది మాకు సాధ్యము కాదు. కరోనా వేరియంట్ మారుస్తుంది, కరోనా వైరస్ పోలేదు, ఇంకా కరోనా రోగం పోలేదు, వేరియంట్లు మారుస్తూ ఉంది. ఏ సమయంలోనైనా పలకరించడానికి రావచ్చు, ఏ సమయంలోనైనా అది మార్పు పొంది రావచ్చు, ఏ సమయంలోనైనా ఆ వైరస్ వేరియంట్ మార్చుకొని, ఆకారం మార్చుకొని, రూపాంతరపరచబడి వేరొక మార్గంలో, వేరొక అనుభవంలో మానవుల యొద్దకు రావడానికి రకరకాల వ్యాధులు ఈ ప్రపంచవ్యాప్తంగా రకరకాల రోగాలు ఉన్నాయి. వైద్య శాస్త్రానికి అంతు చిక్కని రోగాలు, డాక్టర్లకే అంతు చిక్కని రోగాలు, మెడిసిన్కి అంతు చిక్కని రోగాలు, వైద్యానికి అంతు చిక్కని రోగాలు. ఈ ప్రపంచంలో కోట్ల కొలది ఎన్నో రకరకాల వైరస్లు ఉన్నాయి. ఈ రోగము నుండి, ఈ వ్యాధి నుండి, ఈ బలహీనత నుండి, శరీర బలహీనత నుండి విడిపించబడుట నా జీవితంలో సాధ్యమేనా? ఎస్, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, మరణమును జీవముగా మార్చే దేవుడు, రోగమునకు బదులు ఆరోగ్యమునిచ్చే దేవుడు, వ్యాధికి బదులు ఆరోగ్యమునిచ్చే దేవుడు. ఎన్నో ఏళ్ల నుండి ఒకవేళ నువ్వు రోగంతో బాధపడుతున్నావేమో, వ్యాధితో బాధపడుతున్నావేమో, బలహీనతతో బాధపడుతున్నావు, నీ దేహంలో ఒక రోగం ఉండి ఆ రోగము చేత ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అపహాసాలు, ఎన్నో తిరస్కరణలు, ఎంతో వేదనకు గురవుతున్నావేమో. ఈ సమయంలో శక్తిమంతుడని యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసుకి సాధ్యమే, యేసుకు సాధ్యమే. నిన్ను విడిపించుట సాధ్యమే, నీకు ఆరోగ్యం ఇచ్చుట సాధ్యమే, నీకు బలమునిచ్చుట సాధ్యమే, నీకు ఆయుష్యనిచ్చుట సాధ్యమే. నిన్ను నిలబెట్టుట యేసుకు మాత్రమే సాధ్యమై ఉన్నది. అసలు స్వస్థత
ఎలాగొస్తుంది ఒక వ్యక్తి జీవితంలోనికి? స్వస్థత ఒక వ్యక్తి జీవితంలోనికి ఎలాగ వస్తుంది? చాలామంది దైవిక స్వస్థతను విశ్వసించలేకపోతున్నారు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే సేవకులు, పెద్ద పెద్ద మందిరాలు కట్టే సేవకులు, అబ్బో మొత్తం స్టేడియాలు నిండిపోతున్నాయి, గ్రౌండ్లు నిండిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఆత్మలు ఆత్మలు ఆత్మలే. దేవుడు ఆత్మలను చూడడు, పెద్ద పెద్ద చర్చిలను చూడడు, పెద్ద పెద్ద సంఘాలను చూడడు. ఒక వ్యక్తి దేహములో వాక్యమును పాటిస్తున్నాడా, వాక్యమునకు లోబడ్డాడా, వాక్యానికి అప్పగించుకొని బ్రతుకుతున్నాడా లేదా అన్నదే చూస్తాడు. నిన్ను దేవుడు ఎలా చూస్తాడంటే, వాక్యమునకు నువ్వు లోబడ్డావా లేదా, వాక్యమునకు నువ్వు అప్పగించుకున్నావా లేదా, వాక్యమునకు అప్పగించుకొని నువ్వు బ్రతుకుతున్నావా లేదా నిన్ను చూస్తాడు. అసలు స్వస్థత ఎలాగొస్తుంది? దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ రాజుల పుస్తకం 5వ అధ్యాయం 3వ వాక్యం. అది షమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు నుండి బాగు చేయునని తన యజమానురాలితో అనెను. తలల పైకెత్తి వినండి. సిరియనులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలుల దేశం మీదకు వెళ్ళి ఆ దేశాన్ని పాడు చేసి అక్కడి నుంచి కొంతమంది అమ్మాయిలను కొంతమంది అబ్బాయిలను చెరపట్టుకొని సిరియన్లు వారి దేశానికి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి ఒక చిన్నది యెరూషలేములో నుండి సిరియనుల గుంపులోనికి ఆ ప్రాంతానికి చెరబందీగా వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే, నయమాను అన్న ఒక వ్యక్తి ఇంటిలో తన భార్యకు లేక తన కుటుంబానికి పరిచారం చేయడానికి లేక ఉపచారం చేయడానికి ఇంటిలో ఒక పని మనిషిగా ఆమె వెళ్ళింది. ఆ ఇంటిలో అందం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏది కొదువు లేదు. అతడు ఎక్కడ పడితే అక్కడ దేవుడే జయములు ఇస్తున్నాడు. కానీ నయమాను జీవితంలో ఒక భయంకరమైన కుష్టు రోగం ఉంది. కుష్టు చిన్నదే, దినదినం పాకుతుంది, అది దినదినం వ్యాపిస్తూ ఉంది. దేహం అంతా అలుముకుంటూ ఉంది, శరీరం అంతా అలుముకుంటూ ఉంది, కాళ్ళ నిండా అలుముకుంటూ ఉంది, చేతుల నిండా అలుముకుంటూ ఉంది, ముఖం నిండా అలుముకుంటూ ఉంటుంది. ఆ రోగం దినదినము ఎదుగుతూ అది వ్యాపిస్తూ ఉంది. అప్పుడు ఆ చిన్నది అంటుంది, ఇది నయమాను ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్నో గ్రామాలకు వెళ్ళాడు, ఎందరో మనుషుల దగ్గరికి వెళ్ళాడు, ఈ సృష్టిని పూజించే వాటి దగ్గర కూడా వెళ్ళాడు. వ్యాధి నుండి ఎంత మాత్రం కూడా విడుదల లేదు. ఆ చిన్నదంటుంది, నా ఏలినవాడా, నువ్వు షమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? దేవుని చేత అభిషేకించబడినవాడు. ఆ ప్రవక్తలో ఒక బలమైన అభిషేకం ఉంది. ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్తే నీ వ్యాధి నుండి, నీ రోగం నుండి, నీ బలహీనత నుండి, నీ సమస్య నుండి, నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న భయంకరమైన దుఃఖ దినముల నుండి విడిపించగలిగిన ఆ సామర్థ్యం దైవ సేవకుని వశంలో ఉంది. దైవ సేవకుని వశంలో ఉంది. ఈరోజు దైవ సేవకుడు ప్రార్థన చేస్తే నేను విడిపించబడతానన్న విశ్వాసము నీలో ఉంటేనే స్వస్థత.
దైవ సేవకుడు నా కొరకు చేతులెత్తితే రోగము నుండి, వ్యాధి నుండి, బలహీనత నుండి, దుఃఖ దినముల నుండి నేను విడిపించబడతానన్న ఆ విశ్వాసము నీ అంతరంగములో ఉంటేనే నీకు స్వస్థత. నీకు స్వస్థత. మనుషుల దగ్గర స్వస్థత ఉండదు, అధికారుల వద్ద స్వస్థత ఉండదు, చెట్ల వద్ద స్వస్థత ఉండదు, జంతువుల వద్ద స్వస్థత ఉండదు, మంత్రజ్ఞుల దగ్గర స్వస్థత ఉండదు, విడుదల ఉండదు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సముఖానికి వస్తున్నావే, ఇది ఇంకా నీ జీవితంలో అసాధ్యంగానే ఉండిపోతుంది. నీ జీవితంలో అసాధ్యముగానే ఉండిపోతుంది. నీ జీవితంలో అసాధ్యముగానే ఉండిపోతుంది. నీ జీవితంలో అసాధ్యముగానే ఉండిపోతుంది. ఈ దినము పరిస్థితులు మార్చబడాలి. నీ అంతరంగంలో ఉన్న అవిశ్వాసము కొట్టివేయబడి విశ్వాసము రూపించబడాలి. నీ అంతరంగంలో నామకార్థత కొట్టివేయబడి దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే, దేవుని సేవకుడు మొరపెడితే, దేవుని సేవకుడు నా కొరకు చేతులెత్తితే నా దేహంలో ఆరోగ్యము వస్తుంది. వ్యాధి నుండి విడిపించబడతాను, అనారోగ్యము నుంచి విడిపించబడతాను, బలహీనత నుంచి విడిపించబడతాను, సమస్య నుంచి విడిపించబడతాను, శత్రువు నుంచి విడిపించబడతాను, ఈ లోక సంబంధమైన వైరస్సుల నుండి నేను విడిపించబడగలను అన్న విశ్వాసము నీ అంతరంగములో నువ్వు ఉంటేనే ఇది నీ జీవితంలో సాధ్యము. ఇది నీ జీవితంలో సాధ్యము. దేవునికి స్తోత్రం.